హాయ్ అండి, అరటికాయ పులుసు కోసం ముందుగా అరటికాయను చూపిస్తున్న విధంగా ఇలా ఘాటు పెట్టుకొని తొక్క తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఈజీగా వస్తుంది. తర్వాత ఇలా కొంచెం వంకరగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే చేప ముక్కల్లాగా కనిపిస్తాయి అన్నమాట. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్ తరుగు, 2-3 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం మెంతాకు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని చింతపండు రసం వేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకున్నాను. తర్వాత ఈ పులుసుకు సరిపడా ఉప్పు వేసుకొని మరగడం స్టార్ట్ అవ్వగానే అరటికాయ ముక్కలు ఒకటొకటి వేసుకొని కొంచెం వెల్లుల్లి, జీలకర్ర ముద్ద కూడా వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం నువ్వుల పొడి కూడా ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.